Subscribe to Color Frames. చెన్నై వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లు విధ్వంసకర బౌలింగ్ చేశారు. బుమ్రా, సిరాజ్, జడేజా ధాటిగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు నిలవలేకపోయారు. దీంతో జట్టు మొత్తం 149 పరుగులకే కుప్పకూలింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్ను చిత్తు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌన్స్, స్వింగ్ బంతులతో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లను గడగడలాడించాడు. బుమ్రా మొత్తం 11 ఓవర్లలో 50 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 4 వికెట్లు తీసి 400 అంతర్జాతీయ వికెట్లు తీసిన 6వ భారత ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఇది కాక 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షాద్మన్ ఇస్లాం బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బుమ్రా వేసిన ఈ బంతికి షాద్మన్ ఇస్లాం వద్ద సమాధానం లేదు. బంతి ఎలా డెలివరీ అయిందో, వికెట్ ఎలా పడిందో అర్థం కాక అతను బిత్తరపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా కూడా చక్కటి బంతులతో కీలక బౌలింగ్ చేశారు. సిరాజ్ 10-1 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అయితే అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. అశ్విన్ 13 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 29 పరుగులిచ్చాడు. ప్రమాదకరమైన భారత్ బౌలింగ్ కి బంగ్లాదేశ్ చతికిలపడింది. ఫలితంగా జట్టు 3 పదుల స్కోర్ను ఒక్క ఆటగాడు మాత్రమే అందుకున్నాడు. మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అత్యధికంగా 32 పరుగులు చేశాడు. దీంతో పాటు మెహదీ హసన్ మిరాజ్ 27 పరుగులు, లిటన్ దాస్ 22 పరుగులు, నజ్ముల్ హసన్ శాంటో 20 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మొత్తం 47.1 ఓవర్లకే పరిమితమైంది. ఇక రెండో రోజు జడేజా సెంచరీ చేస్తాడని భావించినా అది సాధ్యపడలేదు. జడేజా అవుట్ అయిన తర్వాత భారత్ చివరి 3 వికెట్లను త్వరగా కోల్పోవడంతో ఇన్నింగ్స్ 376 పరుగులకు కుప్పకూలింది. 113 పరుగుల వద్ద అశ్విన్ అవుట్ అయ్యాడు. జైస్వాల్ 56, పంత్ 39 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.